వెల్కమ్ టు 99 టీవీ సినిమా. జనరల్గా ఇండియన్ సినిమాలో స్టార్స్ చాలామంది ఉంటారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ రావాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా అది ఏ కొందరికో సాధ్యం. అందులో ఒకరు జోసెఫ్ విజయ్. మన తలపతి విజయ్. ఒకప్పుడు ఏ సినిమాకైనా 100 కోట్లంటే అదొక పెద్ద హిస్టరీ. కానీ ఇప్పుడు విజయ్ సినిమా వస్తోంది అని అంటే చాలు, అది 100 కోట్లు అనేది ఆయనకి ఒక మామూలు నెంబర్ అయిపోయింది. అసలు కేరళ నుండి కోలాలంపూర్ వరకు, అటు చెన్నై నుండి ఇటు షికాగో వరకు తలపతి మేనియా ఎలా ఉంటుందో ఈరోజు ఇంకొకసారి చూద్దాం మనం. మా 99 టీవీ సినిమా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ కెరియర్లో వరుసగా 100 కోట్లు దాటిన ఆ సినిమాల లిస్ట్ ఏంటి, బాక్స్ ఆఫీస్ లెక్కలేంటి, క్లియర్గా చూసేద్దాం. విజయ్ బాక్సాఫీస్ జాతర నిజంగా మొదలైంది తుపాకీ సినిమాతో. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ విజయ్ కెరియర్లోనే ఫస్ట్ 100 క్రోర్స్ మూవీ. ఈ సినిమాతో తలపతి రేంజే మారిపోయింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ ఒక్కసారిగా చెల్లా చెదురు అయిపోయాయి. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మళ్ళీ అదే మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన కత్తి గురించి కూడా చెప్పాలి. ఒకవైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కలెక్షన్ల సునామీ సృష్టించారు. రైతు కన్నీరు తుడవాలి అనే పాయింట్తో తలపతి చేసిన పర్ఫార్మెన్స్కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ సినిమా విజయ్ మాస్ ఇమేజ్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయింది. అక్కడితో ఆగిందా? లేదు. అట్లీ చేసిన తెరి తెలుగులో మనకి పోలీసోడుగా వచ్చింది సినిమా. ఈ మూవీ అయితే ఇంకో రేంజ్ సెన్సేషన్. కేవలం మాస్ ఆడియన్స్నే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని కూడా తలపతికి వీరాభిమానులుగా మార్చేసింది. ఆ సినిమా విజయ్ కుమార్ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఇక్కడి నుండి గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది బాస్. మార్బెల్ సినిమాలో విజయ్ రేంజ్ 250 క్రోర్స్కి పైన చేరిపోయింది. తలపతి మ్యాజిక్ అంటే ఏంటో వరల్డ్ వైడ్ అందరికీ తెలిసింది. ఆ తర్వాత సర్కార్, బిగిల్ ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ని షేక్ చేసేశాయి. ముఖ్యంగా బిగిల్ అయితే 300 కోట్ల మార్కుని టచ్ చేసి కాలీవుడ్ కింగ్ విజయ్ అని ప్రూవ్ చేసింది. ఇక విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలపాలంటే భైరవ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి మిక్స్డ్ టాకే వచ్చింది. యావరేజ్ అన్నారు, కానీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్, రిజల్ట్స్ ఏంటో తెలిపాయి. ఆ టాక్తోనే ఈజీగా 100 కోట్లు కొట్టేసింది. రివ్యూలు ఎలా ఉన్నా, టాక్ ఎలా ఉన్నా, బొమ్మ పడితే 100 కోట్లు గ్యారంటీ అని ప్రూవ్ చేసిన సినిమా ఇది. అది కేవలం విజయ్ అనే పేరుకి పవర్, ఆయన సంపాదించుకున్న క్రేజ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు సక్సెస్ గురించి కాదు, అది ఒక రియల్ బాక్స్ ఆఫీస్ మిరకిల్. అదే మాస్టర్. నిజానికి విజయ్ కెరియర్లో అసలైన ట్విస్ట్ ఈ సినిమాతోనే వచ్చింది. అప్పట్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గుర్తించుకుందామా. ప్రపంచం మొత్తం ఒక లాక్డౌన్. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. ఒకవేళ ఓపెన్ అయినా భయంతో జనం థియేటర్స్కి వస్తారో లేదో అస్సలు గ్యారంటీ లేదు. ఇలాంటి గందరగోళంలో చాలామంది పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాలని ఓటీటీలోనే రిలీజ్ చేసుకున్నారు. కానీ తలపతి మాత్రం తన సినిమాని థియేటర్స్లోకి రావాలని గట్టిగా నిలబడ్డారు. ఆ రిస్క్ మామూలు రిస్క్ కాదు. 2021 సంక్రాంతికి మాస్టర్ థియేటర్స్లోకి వచ్చింది. అది కూడా కేవలం 50% ఆక్యుపెన్సీతో. అంటే థియేటర్స్లో సగం సీట్లు ఖాళీగానే ఉంచాలన్నమాట. కేవలం 50% సీటింగ్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సుమారు 250 కోట్లు వసూలు చేసిందంటే ఈ విజయం ఒక్క విజయ్కే సొంతం. లోకేష్, కనకరాజ్ మేకింగ్ ఒక ఎత్తు అయితే విజయ్ స్టైల్ అండ్ స్వాగ్ మరో ఎత్తు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే మళ్ళీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఒక గాడిలో ఇండస్ట్రీ పడే అవకాశం వచ్చింది. అందుకే ఆయన్ని కేవలం సినిమా మాస్టర్ అని మాత్రమే కాదు, థియేటర్లని మళ్ళీ బతికించిన రియల్ మాస్టర్ అని కూడా అంటారు ఇండస్ట్రీ పెద్దలు. ఆ ధైర్యం, ఆ క్రేజ్ అవే విజయ్ని వేరే లెవెల్లో నిలబెట్టాయి. ఇక బీస్ట్ గురించి మాట్లాడుకోవాలి మనం. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి రిలీజ్ రోజునే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొందరు బాగుందన్నారు, కొందరు యావరేజ్ అన్నారు, కొందరు బాగాలేదన్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం తలపతి బీస్ట్ మోడ్ చూపించారు. ఎదురుగా కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి భారీ సినిమా ఉన్నా సరే ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా బాక్సాఫీస్ని రఫ్ఫాడించేసింది.
కేవలం విజయ్ మాస్ ఇమేజ్ వల్ల ఈ సినిమా 250 కోట్ల పైన వసూలు చేసింది. రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించడం అంటే మామూలు విషయం కాదు. ఆ టైటిల్కి తగ్గట్టే విజయ్ బాక్సాఫీస్ వద్ద బీస్ట్ లాగా వేటాడారు. ఇక రీసెంట్గా వచ్చిన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారీసు, అదే తెలుగులో వారసుడు, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి 300 కోట్లు కొట్టింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చిన లియో అయితే బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. మామూలు రచ్చ కాదు, సుమారు 600 కోట్ల పైన వసూలు చేసి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రీసెంట్గా వచ్చిన గోట్ అంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ 450 కోట్ల పైన వసూళ్లు రాబట్టి విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్రస్తుతమైన లాస్ట్ ఫిలిం అంటే సోఫార్ జననాయగన్ అంటే తలపతి 69th ఫిలిం ఇది. ఈ ఫిలిం కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక లెజెండ్ సెండ్ ఆఫ్. సోఫార్ మనకున్న అప్డేట్ అది. చూసారుగా, వరుసగా 10 సినిమాలకు పైన 100 కోట్లు కొట్టడం అంటే, 250 కోట్లు లాగడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం తలపతి విజయ్కే సాధ్యం. అందుకే ఆయన రియల్ బాక్స్ ఆఫీస్ కింగ్. మరి మీ ఫేవరెట్ విజయ్ సినిమా ఏంటి? విజయ్ సినిమాల్లో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా 99 టీవీ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.